కృపాభరితుడవైన మా యేసు ప్రభువా, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రస్తుతము సంఘాల మధ్యన నా ప్రభువా అనైక్యత, ప్రేమలేనితనము, ఒకరిని ఒకరు తక్కువ చేసి మాట్లాడుకోవడం, ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యాలు సంఘాలలో ఉన్నాయి స్వామి. అవన్నీ కూడా తొలగించబడాలి తండ్రి. ప్రతి సంఘం కూడా యెరూషలేము దేవాలయము వలె విశ్రాంతి, సమాధానము అనేటటువంటి వాటితో ప్రతి సంఘము నిలిచి ఉండునట్లు సహాయం చేయండి ప్రభా. నాయన, సంఘాలలో కొంతమంది బిడ్డలు వ్యతిరేకులు ఉంటున్నారు తండ్రి. సేవకుడు చెప్పే విషయాలు కాదని మరొక రీతిగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. సేవకుడిని విడిచిపెట్టి తామే సొంతంగా వెళ్ళి బోధ చేసి వారికి బల్ల కూడా ఇచ్చే కొంతమంది ఉన్నారు. అది ఎంత పాతకమో వారికి తెలియదు ప్రభా. దయచేసి వారితో మాట్లాడండి. వారికి సరైనటువంటి ఆలోచన దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీకే యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తెలివి, వివేకము, ప్రజ్ఞ కలిగినటువంటి హూరాము. అతని తల్లి దాను గోత్రికురాలు. దాను అను మాటకు న్యాయాధిపతి అనే అర్థం. యాకోబుకు పుట్టిన 5వ కుమారుడు. లేయాకు యాకోబుకు పుట్టిన 5వ కుమారుడు. అతని వంశీకురాలు ఆ తల్లి. రెండవది, అతని తండ్రి పేరు తూరు సంబంధమైన వాడు. తూరు అను మాటకు బండ అని అర్థం. ఇప్పుడు తండ్రి బండలాంటి వాడు, తల్లి న్యాయవంతురాలు. అటువంటి వారికి పుట్టిన కుమారుడు ఈ యొక్క హూరాము. దేవుని పిల్లలు గమనించాలి. తండ్రి బండలాగా ఉండాలి, తల్లి న్యాయవంతురాలుగా ఉండాలి. కుటుంబము చాలా బాగా ఉంటుంది. వారికి పుట్టు పిల్లలు తెలివి, జ్ఞానము, ప్రజ్ఞ కలిగిన వారుగా ఉంటారు. సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మీ అందరికీ నా యొక్క మనవి, మహోన్నతుడైన దేవుని ఆలోచనలు మీరు కలిగి జీవించాలని మనవి చేస్తున్నాను. తల్లి ఎందుకు న్యాయాధిపతి కుటుంబము అని అడిగితే, దానుగోత్రికురాలు అంటే ప్రియులారా గమనించాలి, న్యాయవంతుడైన దేవుడు యేసు ప్రభుల వారు అనగా తాను ప్రభుని కలిగిన తల్లి అనే అర్థం. బండ అంటే కూడా యేసు ప్రభుల వారు ఇల్లు కట్టుటకు నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయ్యిందని ప్రభుల వారు చెప్పారు. ఈ బండ మీద ఎవడైనా పడితే తొనకలైతాడు, ఈ బండ ఎవడి మీదైనా పడితే నలి చేయబడతాడని. బండ యేసు ప్రభుల వారు. కాబట్టి తల్లి తండ్రి యేసయ్యని అంగీకరించిన బిడ్డలు. వారికి పుట్టిన కుమారుడు యెహోరాము. ఆ బిడ్డ గురించి హీరాము చాలా చక్కగా చెప్తాడు. హూరాము గురించి హీరాము చక్కగా చెప్తాడు. ఆయన ప్రజ్ఞ కలిగిన వాడని. తరువాత ఆయన చెప్పిన విలువైన మాట, సహకారిగా మీ దగ్గరున్న ఉపాయశాలులతో సహకారిగా ఉంటాడని. తరువాత అతడు సామర్థ్యము కలవాడని నిరూపించుకుంటాడని కూడా చెప్పారు. ప్రియులారా గమనించాలి. ఇప్పుడు మాకు ధాన్యాన్ని పంపండి అని చెప్పి హీరాము చెప్తాడు. మేము లెబానోను మానులన్నింటినీ కొట్టి
లెబానోను నందు కొట్టించి వాటిని నీ కొరకు సముద్రం మీద తెప్పలుగా యొప్పేకు కొంచుపోదుము అని చెప్పాడు. లెబానోను అను మాటకు తెలుపు అని అర్థం. దేవుని మందిరపు పని నిమిత్తము వాడబడే ప్రతి మాను కూడా తెలుపై ఉండాలి. మ్రానులు లెబానోనులో నుండి కొట్టించి వాటిని నీ కొరకు సముద్రం మీద తెప్పలుగా ఒప్పేకు తీసుకువస్తామని చెప్పారు. లెబానోను అంటే తెలుపు అనగా దేవుని మందిరానికి ఉపయోగపడే ప్రతి మాను కూడా తెలుపుగా ఉండాలి. దేవుని మందిరంలో పరిచర్య చేసే ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధంగా ఉండాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. లెబానోనులో చెట్లు అంటే మనుష్యులు అని మార్కు సువార్త 8వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుంటే అర్థమవుతుంది. ఆయన గుడ్డివాని చేయి పట్టుకుని ఊరి వెలుపటికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా అని వానిని అడుగగా వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లు నాకు కనబడుచున్నారు అని చెప్పాడు. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తము తేటగా చూడసాగినని వాక్యము సెలవిస్తుంది. ప్రభుల వారు వాని కన్నుల మీద ఉమ్మి వేసి ఆయన నీకేం కనబడుచున్నది అని చేతులుంచి ప్రార్థించినప్పుడు మనుషులు చెట్లలాగా కనబడుచూ ఉన్నారు. వారు చెట్ల వలె నుండి నడుచున్నట్లు కనబడుచున్నారని. కాబట్టి దేవుని యొక్క మందిరంలో పని చేయటానికి మనము చెట్ల లాంటి వారం, లెబానోనుకు సంబంధించిన వారం. ప్రభు వాని చేయి పట్టుకొని వాన్ని ఊరి వెలుపలికి తోడుకొని పోయి అంటాడు. దేవుని మందిరానికి ఉపయోగపడే ప్రతి బిడ్డ ఊరిలో నుండి బయటికి రావాలి, లోకం నుండి బయటికి రావాలి. మనలో ఉన్న చెట్ల స్వభావము అంతా కూడా నరికివేయబడాలి. ప్రభుల వారి ఉమ్మి వాని కళ్ళ మీద ఉంచాడని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున నీవు ఊరిలో నుండి బయటికి వచ్చావా, లోకం నుండి బయటికి వచ్చావా? చెట్ల స్వభావము కలిగిన మనము తిరిగి ఊరిలోకి వెళ్ళకూడదు. వాడు స్వస్థపరచబడ్డ తర్వాత ప్రభువు చెప్పిన మాట, నీవు తిరిగి చేతులు కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడినప్పుడు నీవు ఊరిలోకి వెళ్ళవద్దు చెప్పి వాని ఇంటికి వారిని పంపేశాడు. ఊర్లోకి వెళ్ళొద్దు, నీ ఇంటికి నువ్వు వెళ్ళు అని చెప్పాడు. కాబట్టి ప్రభు పిల్లలు గమనించాల్సింది, సర్వశక్తిమంతుడైన దేవుడు నీ గుడ్డితనాన్ని, సర్వశక్తిమంతుడైన దేవుడు చెట్ల లాంటి నీ స్వభావాన్ని పూర్తిగా తొలగించాలి. తొలగించి మహోన్నతుడైన దేవుడు చెప్పినట్టుగా మనము ఊరి నుండి బయటికి రావాలి. చాలామంది ఊర్లో ఉండే పెత్తనాలు చేస్తూ ఉంటారు. అలాగా కాదు, ఊరి నుండి బయటికి రావాలి. మాను నరకబడాలి, అది యొప్పేదాకా రావాలి. అంటే దాని అర్థం లెబానోనులో నరకబడి అది సముద్రం మీద ప్రయాణము చేసి తెప్పలుగా ఒప్పేకు చేరుకోవాలి. యొప్పే అందమైన పట్టణం. ప్రియులారా గమనించాలి, అక్కడికి రావాలి. యొప్పేకి రావడం అంటే దాని అర్థం సంఘంలోకి రావాలి.
సంఘము అందంగా ఉండాలి. ఎందుకంటే సంఘము యేసు ప్రభుల వారి భార్య. సంఘము అందంగా ఉండాలి. నీవు నరకబడి ఆ కొమ్మలన్నీ చెక్కబడి సముద్రం మీద ప్రయాణం చేసి లెబానోను నుండి లోకం నుండి బయటికి వచ్చి యొప్పేలో చేరాలి. అది అందమైన ప్రదేశం. అక్కడ నుండి సొలొమోను యెరూషలేముకు తీసుకెళతాడు. అక్కడి నుండి యెరూషలేం అంటే పరమ యెరూషలేమైన పరలోకానికి అక్కడ నుండి సొలొమోను తీసుకెళతాడు. యేసు ప్రభుల వారు సంఘంలో అందమైన బిడ్డలందరినీ కూడా, సంఘంలో స్తంభాలుగా నిలబడిన ప్రతి బిడ్డని కూడా ప్రభుల వారు యెరూషలేముకు తీసుకెళ్తాడు. ఈ విషయాన్ని గమనించండి. ఎంత చక్కటి అర్థాన్ని దేవుడు ఈ వాక్యము ద్వారా మనకు బయలుపరిచాడో ఆలోచించాలి. మనం ఎక్కడున్నాం? లెబానోనా, లేక సముద్రం మీదనా, లేక యొప్పేలోనా, లేక యెరూషలేములో దేవాలయం దగ్గరన? హీరాము నుండి బయలుదేరి సొలొమోను దాకా రావాలి. ఇన్ని ప్రయాణాలు చేయాలి. ఏ దేవుడి జ్ఞానమును మీకు ప్రసాదించి ఎక్కడున్నారో ఎరిగి మీరు జీవింతురుగాక. ఆమెన్. ఆమెన్.